సార్వత్రిక ఎన్నికల ఓట్లతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఏపీఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్కు నియమించుకునేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతించింది. కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో have you understood this point? Wherever in the hall, if postal ballot counting is also going on, akkada first postal ballot start avutundi 8, tarvata 8:30 nunchi EVM counting. కొన్ని చోట్ల కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్ గా వేరే హాల్లో జరుగుతుంది. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్ లో వేరెవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్, అక్కడ 8 నుంచే ఈవీఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే జనరల్ గా అసెంబ్లీ సంబంధించి కౌంటింగ్ హాల్స్, అన్ని కౌంటింగ్ హాల్స్ లో అసెంబ్లీ కాదు, అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్. సో యూ కెన్ సుమారుగా యూ కెన్ సే దట్ 175 అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ విల్ స్టార్ట్ at 8 o'clock itself. EVM counting, లోక్సభ సంబంధించి. బట్ బికాజ్ అసెంబ్లీలో అయితే అదే రూమ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ 8 o'clock 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మనము ఆల్రెడీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నోట్ ఇవ్వడం జరిగింది. 2443 ఈవీఎం టేబుల్స్ ఉన్నాయి, అసెంబ్లీలో 2446, పోస్టల్ బ్యాలెట్కి కూడా నంబర్ ఇచ్చాము. మన రాష్ట్రానికి 119 అబ్జర్వర్స్, కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. అందరూ ఆల్రెడీ నిన్న వచ్చేసారు. సో దే ఆర్ ఆల్సో రివ్యూయింగ్ ద అరేంజ్మెంట్స్ టుడే. ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, తర్వాత మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఏఆర్ఓ, ప్రతి టేబుల్ మీద ఒక ఏఆర్ఓ ఉంటారు. ఏఆర్ఓ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ అంటే ఏఆర్ఓ, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్ అక్కడ ఉంటారు. సో దట్ ఈజ్ రిలేటెడ్ టు దెన్ ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్స్ మనం అపాయింట్ చేస్తున్నాం. కౌంటింగ్ ఏజెంట్స్ అంటే యాజ్ పర్ ఉన్న నిబంధన ప్రకారం ఎనీబడి హూ ఇస్ అబౌవ్ 18 years of age క్యాన్ బికమ్ ఏ కౌంటింగ్ ఏజెంట్. దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి ఉండకూడదు, ఇఫ్ యూ వాంట్స్ టు బికమ్ ఏ మేయర్ ఉండకూడదు, చైర్పర్సన్ ఎక్కడ ఉండకూడదు, ప్రభుత్వం ఉద్యోగాలు ఉండకూడదు, ఈవెన్ ప్రభుత్వం నుంచి ఏదో ఆనరన్ వస్తే కూడా వాళ్ళు కూడా కౌంటింగ్ ఏజెంట్గా పని చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్పీ షాప్ డీలర్స్ ఉన్నారు, ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. అండ్ హీ షుడ్ నాట్ హ్యావ్ సెక్యూరిటీ, ఆర్మ్డ్ సెక్యూరిటీ కూడా ఉండకూడదు. సో వాళ్ళని ఎక్సెప్ట్ దట్ ఎనీబడి, దాంట్లో ఈ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఓటర్ అయి ఉండాలి, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఉండాలి, అట్లాంటి కూడా నిబంధన ఏం లేదు. ఓన్లీ 18+ years మైనస్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. ఆల్రెడీ అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో పేరు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. పాస్ కూడా ఇచ్చేశారు జిల్లా కలెక్టర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ దే విల్ రిపోర్ట్ బిఫోర్ 8 o'clock ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. నంబర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే ప్రతి కౌంటింగ్ టేబుల్కి ఒక ఏజెంట్, ప్రతి పార్టీ నుంచి క్యాండిడేట్ తరఫు నుంచి ఒక ఏజెంట్ ఉంటారు. కౌంటింగ్ టేబుల్ అంటే కౌంటింగ్ టేబుల్ ఆఫ్ ఈవీఎం యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ టేబుల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్. తర్వాత 6 టేబుల్ పైన క్యాండిడేట్ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్, అదర్వైజ్ వాళ్ళు 2 లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 సెగ్మెంట్స్ ఉంటాయి. 7 సెగ్మెంట్స్లో అన్ని చోట్ల
candidate cannot be present or election agent cannot be present. So remaining places అన్ని చోట్ల వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ ఆర్ఓ టేబుల్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. వెరెవర్ దే ఆర్ ప్రెసెంట్, వాళ్ళు ఎక్కడ ప్రెసెంట్ ఉంటారో అక్కడ బయట ఉంటారు ఆయన. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీ కెన్ కమ్ అండ్ సిట్ ఇన్ దేర్. ఇన్సైడ్ హాల్ కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళడానికి అవకాశం ఓన్లీ కౌంటింగ్ స్టాఫ్, candidate or otherwise election agent or their RO table agent or ECI ద్వారా పర్మిషన్ ఇచ్చిన పర్సన్. దాంట్లో ప్రెస్ పర్సన్స్ కూడా ఉంటారు. అంటే ప్రెస్కి మీడియాకి సెపరేట్గా మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కౌంటింగ్ సెంటర్లో. వాళ్ళ సంబంధించి అందరికీ పాస్ కూడా ఇప్పుడు వరకు ఇవ్వడం జరిగింది. They can come inside, stay there in the media room. There, all the collectors have been told to provide the facilities related to internet, to computers, message kosam, email facility, printers, Xerox copy, అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు దే కెన్ బ్రింగ్ దేర్ మొబైల్ ఫోన్. కొన్ని ఇంతకుముందు కొంతమంది ప్రశ్నలు అడిగారు. సో మొబైల్ ఫోన్ ఆల్సో దే కెన్ బ్రింగ్ అప్ టు ద మీడియా సెంటర్ అండ్ కీప్ ఇట్ దేర్.